ఆవిడది ప్రాబ్లం ఏదో వస్తున్నది నెట్వర్క్. ఆవిడ మాట్లాడాక మళ్ళీ మీరు మాట్లాడదు కానీ ఆవిడని తీసుకు. శివపార్తి గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. నా ఏదో నెట్వర్క్ ఇష్యూ వస్తుంది తొందరగా. ఓకే మా గతంలో సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రస్తుత హోంమంత్రి మీద కూడా నీచమైన ట్రోలింగ్స్, నీచమైన మార్ఫింగ్లు చేపి నరకం చూపించి ఆవిడని మానసికంగా క్షోభకు గురి చేశారు. సో ఇప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఉంటుంది. ఎవరిని వదలవు అని చెప్పి అనిత గారు వైసీపీ శ్రేణులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాస్ వార్నింగ్లు ఇస్తున్నారట. అవునండి, ఇవ్వడం మంచిదే కదా, ఇవ్వద్దంటారా? మాస్ వార్నింగ్ ఇవ్వద్దంటారండి? చెప్పండి. మాస్ వార్నింగ్ ఇవ్వడం 100% మంచి విషయం. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది కదా, విచ్చలవిడిగా వదిలేయరు ఎవరు. అంటే వైసీపీ వదిలేసిందని చెప్పి మన కూటమి ప్రభుత్వం కూడా వదిలేసిందంటే అర్థం ఉండదు. సో వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతీ రెడ్డి గారి పిఏ ఏ రకంగా మా అధ్యక్షుల వారి వైఫ్ గురించి కానీ మా వీర మహిళలకు ఫోటోలు మార్ఫింగ్ చేసి కానీ ఎంత అసభ్య పదజాలంతో టీడీపీ తెలుగు మహిళలను కానీ ప్రతి ఒక్క ఆడపిల్లని ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఎంత వ్యక్తిగత హననం చేశాడో, ఎంతమందికి నిద్ర లేకుండా చేశాడో, ఎంతమంది కుటుంబాలు బాధపడ్డాయో, అంతమంది కుటుంబాలు వెదగా అనుభవించాయో. ఆ బోరగడ్డ అనిల్ అనే గాయత్రి గారు ఎందా ప్రస్తావించినట్టు నిజంగా ఈ రోజు వచ్చి టీవీ ముందుకి నాకేమీ లేదు, నేను కూటమి వ్యక్తులకి నేను అభినందనలు తెలుపుతున్నానంటే అతను చేసినవి పోతాయా? అతను చేసిన వ్యాఖ్యలు పోతాయా? ఎంతమందిని మానసికంగా క్షోభ పెట్టాడు, ఎంతమంది మహిళలను అవమానకరంగా మాట్లాడాడు. మహిళలు ఏం చేశారండి? ఏమన్నా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, రాజకీయంగా మాట్లాడాలి. ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళని? ఏ రకంగా భువనేశ్వరరావు గారి మీద ఆ రోజు అసెంబ్లీలో ఏ రకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ రకంగా ప్రెస్ మీట్ల ముందు ఎంపీలు సైతం వచ్చి చండాలంగా ఎలా మాట్లాడారు? అసలు పుట్టుకల గురించి అలాంటి విషయాల గురించి మాట్లాడొచ్చా? మీకు శాఖలు అప్పచెప్పి మీకు బాధ్యతలు ఇచ్చి ప్రజలు మిమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెడితే మీరు చేసే ఈ దరిద్రం ఇది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండమంటారు. ఇప్పటికైనా వాళ్ళ సరళ మారిందా అంటే ఏమీ లేదు. అదే రకం బూతులు పెడుతున్నారు అకౌంట్స్ లో. ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో చూస్తే ఆ కింద అకౌంట్స్ కింద వచ్చే బూతులు కంటిన్యూ అవుతుంది. మరి ఇలాంటి వాటిని చూస్తూ వదిలేయాలా? ఒకప్పుడు ఇది తప్పు అని మేము చెప్పిన మేము ఈ రోజు అలాగే పెట్టి వదిలేస్తే అర్థం ఏంటి? ఇప్పుడు యాక్షన్ తీసుకోమని మేము విజ్ఞప్తి చేసాం, వాళ్ళకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము, ఇలా చేయకూడదు అని చెప్పాము, వాళ్ళేం పట్టించుకోలేదు. సరే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే వదిలేయాలా? వైసీపీ అయినా ఎవరైనా సరే ఎనీబడి మహిళల జోలికి వస్తే మాత్రం తాట తీసేదే తీయమనే మేము మహిళా హోమ్ మినిస్టర్కి వెళ్ళి చెబుతాం. ఇంతకు ముందులాగా మహిళా హోమ్ మినిస్టర్లు ఒకరేపేగా జరిగింది రాద్ధాంతం చేస్తారేంటి, లేకపోతే దొంగతనానికి వచ్చి అయ్యో పాపం రేపు జరిగిందండి అని చెప్పి క్రిమినల్స్ వెనకేసుకొచ్చి క్రిమినల్ రాజకీయం చేయదలుచుకోవట్లేదు. కూటమి అనేది పారదర్శకంగా ఉంటది, జనాలకి అకౌంటబిలిటీ ఉంటది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా పెట్టడం కోసమే ఒక మహిళకి ఎస్సీ అయిన ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ మేము ఉమ్మడిగా కూడా ఎన్నో పోరాటాలు చేసాం. ఆమెతో కలిసి నేను కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు వాసిరెడ్డి పద్మ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాం. ఆ రోజు మమ్మల్ని ఏ రకంగా పోలీసులు అడ్డుకొని గాయత్రి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేశారో, ఏ రకంగా లోపలికి వెళ్లకుండా మేము మా అధ్యక్షుల వారి గురించి వాళ్ళ వైఫ్ గురించి పెట్టిన అసభ్య పోస్టుల గురించి మా వేరే మహిళల గురించి మార్పింగ్ ఫోటోల గురించి మేము అన్ని తీసుకొని వెళ్తే కనీసం మా రిప్రజెంటేషన్స్ కూడా తీసుకోకుండా మైకులు ఇవ్వకుండా అడ్డుకొని అసలు లోపలికే వెళ్లకుండా పోలీసులు మోహరించి మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మహిళల్ని ఆ రోజు ప్రత్యక్షంగా అనిత గారితో మేము కలిసి వెళ్ళినప్పుడు జరిగింది. మరి ఇవన్నీ చెప్పాలి కదా ప్రజలకి. వైసీపీ ప్రభుత్వం ఏవైతే అప్పుడు వైసీపీ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఏ రకమైన అఘాయిత్యాలు చేసింది అనేది తెలియాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఒక రకమైన అసత్య ప్రచారం చేస్తే ఎలా చూస్తూ ఊరుకుంటారు? నిజంగా దాడులు జరిగే పరిస్థితి వాళ్ళలాగా చేస్తే, రాగానే వాళ్ళలాగా చేస్తే వాళ్ళు తిరిగే పరిస్థితి ఉండదని చెప్పింది. నిజమే కదా అది? ఆవిడ ఏదైతే అనిత గారు చెప్పింది నిజమే. వాళ్ళలాగా కనుక ఇంటింటికి వెళ్ళి హౌస్ అరెస్టులు చేపించి బయటికి రానియకుండా వైసీపీ నాయకులను ఒక్కళ్ళు కూడా తిరగకుండా పోలీసులు మోహరించి ఇళ్లలో నుంచి కదలనీయకుండా చేస్తే ఏం చేస్తారు? సో కాదండి, అయితే అనిత గారు లిస్ట్ రెడీ చేశారు అనుకోవచ్చా?
ఖచ్చితంగా అండి. ఎవరైతే మహిళల మీద జరిగిన అగాత్యాలు జరిగినాయో, ఎవరైతే సుబ్బమ్మ మీద కానీ కొంతమంది మహిళలు చిన్న పిల్లలు పసి చంటి బిడ్డలను కూడా అన్యాయంగా నలిపేశారు. అలాంటి నిందితులు మాత్రం చూస్తూ ఊరుకుంటే మంద చేతకాంతనం అవుతుంది కదా. ఇప్పుడు అనిత గారికి ఒక అవకాశం వచ్చింది, ఆవిడ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, నిందితులకు భరతం పట్టే అవకాశం వచ్చింది. క్రైమ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆవిడకి అవకాశం వచ్చింది, ఆవిడ ఛార్జ్ చేయనియండి, ఆవిడ డ్యూటీస్ ఆవిడ చేయనియాలి కదా. ఇది కక్ష సాధింపు కాదు, ఏ మాత్రం కాదు. సాధింపు కాదు, తాలింపు కాదు. వాళ్ళు అనుకుంటారు కక్ష సాధింపు అని. అంటే వైసీపీ కూడా క్రైమ్ ని ఎంకరేజ్ చేస్తున్నట్ట. వాళ్ళు ఇది కక్ష సాధింపు చర్య అయితే వైసీపీ వాళ్ళు క్రైమ్ ని ఎంకరేజ్ చేస్తున్నట్లే. వాళ్ళు చేసిన క్రైమ్ ని మేము అడ్డుకున్నందుకు, లేకపోతే దాన్ని పునః విచారణ జరుపుతున్నందుకు వాళ్ళు బాధేస్తుందంటే వాళ్ళు క్రైమ్ పక్షాన్ని నిలబడ్డట్టు, అంటే నిందితుల పక్షాన్ని నిలబడ్డట్టు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నిందితుల పక్షాన్ని నిలబడిద్దా లేదా ప్రజల పక్షాన్ని నిలబడిద్దా?